ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 24వ వచనము. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనస్సు విషయమై బాప్తిసము ప్రకటించెను. When John had first preached before his coming the baptism of repentance to all the people of Israel. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రకటించడానికే దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము కూడా క్రీస్తు వార్తను ప్రకటించాలి, రక్షణ సువార్తను ప్రకటించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న సకల ప్రజల నిమిత్తము కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు అనే సత్యాన్ని మనమందరం కూడా అందరికీ తెలియచెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి తెలియచెప్తాము. ఆనాడు ఈ యోహాను గురించి ఏమని రాయబడి ఉందో ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి ధ్యానం చేసుకుందాము. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను, మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు. మిడతలను, అడవి తేనెయు ఇతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును, యూదయ వారందరును, యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వెయ్యబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లల్లో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన మార్గమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను బాప్తిస్మమిస్తున్నాడు. అయితే అనేక మంది వచ్చి బాప్తిజం తీసుకుంటున్నారు. ఈ యోహాను ఎందుకు బాప్తిజం ఇస్తున్నాడు అంటే మారు మనస్సు నిమిత్తం ఇస్తున్నాడు. కానీ అది రక్షణ బాప్తిజము కాదు. వీళ్ళు మనసు మార్చుకోవాలి అనే యొక్క ఉద్దేశంతో బాప్తిజము అప్పుడిచ్చారు. కానీ ఇప్పుడిచ్చే బాప్తిజం ఏమిటో తెలుసా? రక్షణ బాప్తిజము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమును తీసుకునేటువంటి బాప్తిజము రక్షణ బాప్తిజము. అయితే అప్పటి వాళ్ళు మారు మనసు కోసం బాప్తిజం తీసుకొని కూడా మనసు మార్చుకోలేదు. అందుకని ఆయన ఏమన్నాడు?
ఆయన అన్న మాట ఏమిటి? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్మును తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారు మనస్సు కోసం బాప్తిజం తీసుకుంటున్నారు, కానీ మారు మనసు రావట్లేదు. అదే జీవితం జీవిస్తూ ఉన్నారు. అయితే దానికి ఏమొస్తుందట? ఉగ్రత వస్తుందట. ఉగ్రత రాకమునిపే ఏం కావాలట? ఉగ్రత రాకమునిపే నిద్ర మేల్కొని తగిన ఫలము ఫలించాలని ఆయన బోధిస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఎందుకు నిద్రపోతున్నారు అంటే, వీళ్ళకొక గర్వం. ఏమిటో తెలుసా గర్వం? మేము అబ్రహాము కుమారులము, మేము అబ్రహాము సంతానము, మాకేంటి ఇవన్నీ పెద్ద అన్న ఉద్దేశం వాళ్ళది. మేము అబ్రహాం సంతానం, విశ్వాసులకు మా తండ్రి అయి ఉన్నాడు, అబ్రహాము తండ్రి అయి ఉన్నాడు, మేము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారులము అనేటువంటి ఒక ఉద్దేశము వాళ్ళల్లో ఉంది. అయితే దేవుడు ఒకవేళ అబ్రహాముకి సంతానం కావాలి అంటే వీళ్ళు పుడితేనే సంతానం కాదు, దేవుడు రాళ్ళల్లో నుండి కూడా అబ్రహాముకు సంతానాన్ని పుట్టించగలడు. కాబట్టి మేము ఇది అని గొప్పలు చెప్పుకోకుండా, గొప్పలకు పోకుండా, నా స్టేటస్ అది, నా స్థితి ఇది, నా స్థాయి ఇది, నా ఉద్యోగం అది, నా చదువిది, నా అందమిది, నా ఎత్తిది, నా లావిది, నా బలమిది, నా శక్తిది, నా బ్యాక్గ్రౌండ్ అది, మా మమ్మీ ఎవరో తెలుసా, మా డాడీ ఎవరో తెలుసా, మా అన్నయ్య ఎవరో తెలుసా, మా వదినమ్మ ఎవరో తెలుసా, మా మావయ్య ఎవరో తెలుసా, మా అత్తయ్య ఎవరో తెలుసా, అసలు నేనెవరో తెలుసా, నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఇవన్నీ పక్కన పెట్టి మారు మనస్సు అనే దానికి తగిన ఫలము ఫలిస్తే బాగుంటుంది. లేని ఎడల 10వ వచనంలో ఉంది, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వెయ్యబడును. అగ్నిలో పడక మునిపే ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఒకవేళ ఆయన వస్తే ఏం చేస్తాడు? ఆయన వస్తే బాప్తిజమము మామూలుగా ఉండదు. అదే బాప్తిజమో తెలుసా? ఆయన శక్తివంతుడు గనుక ఆయన ఇచ్చే బాప్తిజమము ఆత్మతోనూ అగ్నితోనూ ఇస్తాడు బాప్తిజమం. ఆయన ఎవరు? దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఇచ్చే బాప్తిజం యోహానిచ్చే బాప్తిజం లాంటి బాప్తిజమము కాదు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వస్తే ఇచ్చే బాప్తిజం వేరుగా ఉంటుంది. ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిజం ఇస్తాడు. అంతేకాదు, ఆయన చేతిలో చేట ఉందట, కళ్ళాన్ని బాగుగా శుభ్రం చేస్తాడట. కళ్ళం అంటే తెలుసా? కందులు, గోధుమలు, పెసలు, మినుములు, వడ్లు, ఇంకా ధాన్యమును శుభ్రపరిచి పొట్టును ధాన్యాన్ని వేరు చేసేదాన్నే కళ్ళము అంటారు. ఆయన చేతిలో చాట ఉంది. కళ్ళం ఉందంటే అక్కడ ఖచ్చితంగా చాట ఉండాలి. ఎందుకో తెలుసా? దాన్ని తూర్పారబట్టడం కోసం, అంతేకాకుండా అక్కడ విసరడం గాలి కోసం కూడా అక్కడ చాట ఉండాలి, ఉండి తీరుతుంది. ఆయన దగ్గర చాట ఉందట. ఆ చాటతో ఆయనట కళ్ళాన్ని బాగుగా శుభ్రం చేస్తాడట. గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము పొట్టులాగా ఉండొద్దు. నీటి కాలవ యోరున నాటబడిన చెట్టులాగా ఉండాలి, ఫలించాలి మనము. కాబట్టి యోహాను బాప్తిజమము ఇచ్చాడు. అది నీళ్లతో ఇచ్చిన బాప్తిజమము, అది మారు మనసు కోసం ఇచ్చిన బాప్తిజము. కానీ ఇప్పుడు తీసుకునే బాప్తిజం ఏమిటంటే రక్షణ బాప్తిజమము. ఎవరైతే యేసు రక్తాన్ని, యేసు మరణాన్ని విశ్వసిస్తారో, ఆయనే నా ప్రభువు అని ఒప్పుకుంటారో, ఆయనే నా రక్షకుడు అని విశ్వసిస్తాడో వారికి రక్షణ కలుగుతుంది. ఈ వాక్యం వింటున్న మీకును సంపూర్ణ రక్షణ కలుగునుగాక. ప్రార్థన.
తండ్రి మీకు వందనాలు, దేవా మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, ఆనాడు యోహానిచ్చిన బాప్తిజానికే మారు మనసు పొందమని అతను సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు అంటున్నాడు. మారు మనసు నిమిత్తం ఇచ్చిన బాప్తిజానికే దేవా. కానీ ఇప్పుడు మేము పొందుకున్నది రక్షణ బాప్తిజం, ఇది పరలోకానికి తీసుకెళ్తుంది. దానికే అంత కండిషన్గా ఉంటే మరి దీనికి ఎంత కండిషన్గా ఉండాలి? ఈ విషయానికి ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి? దేవా, మమ్మల్ని అందరినీ కూడా స్ట్రిక్ట్గా ఉంచండి ప్రభా. మేము తీసుకున్న బాప్తిజమునకు తగిన ఫలము మేము ఫలించినట్లుగా మీ కృప మా మీద ఉంచి మమ్మల్ని ఫలింపచేసి పరలోకానికి మీరే మమ్మల్ని నడిపించమని, మీరు చెప్పినట్టుగా మేము నడుచుకునే మంచి మనస్సు, బుద్ధి, జ్ఞాన, వివేకములు మాకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.